హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసేసి మష్రూమ్స్ కర్రీ ఈజీగా ఒక 10 మినిట్స్ లోపు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ వచ్చేసేసి నేను ఇక్కడ వేడి నీళ్ళలో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 పీసులుగా కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క మష్రూమ్ వచ్చేసేసి కొంచెం పెద్ద సైజ్దేమో 4 పీసెస్గా, చిన్న సైజ్ వచ్చేసేసి 2 పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. ఈ ఆయిల్లో మష్రూమ్ పీసెస్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మష్రూమ్లలో కొంచెం వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం ఆయిల్ కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది. మష్రూమ్స్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవి మష్రూమ్స్లోంచి వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేసేసి మనకు ఆయిల్ కొంచెం ఫ్రెష్గా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదండి, ఒక 2 నుంచి 5 మినిట్స్ టైం పడుతుంది. మష్రూమ్స్ వచ్చేసి వేనీళ్ళు బాగా మసిలిన తర్వాత అందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అందులో ఉంచేసేసి మష్రూమ్స్ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. మామూలుగా మష్రూమ్స్ వచ్చేసేసి పై లేయర్ తీసేసి క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసినా కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు ఆయిల్ క్లీన్గా వచ్చేసింది, అంటే మష్రూమ్స్ వేగిపోయాయి. నేను ఇక్కడ సపరేట్ తీసేసుకున్నాను. సేమ్ అదే కళాయిలో నేను ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి పీసెస్, అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఇది ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మష్రూమ్ కర్రీలోకి వచ్చేసేసి నేను లైట్గా మసాలాలు యూస్ చేస్తున్నాను అండి, మరి ఎక్కువగా యూస్ చేయట్లేదు. ఎవరైనా తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి మనము. గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక 3 చిన్న సైజ్ టమోటాలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఒక అల్లం పీసు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. అలాగే మసాలాకి ఒక 2 ఇలాచి, 4 వచ్చేసేసి లవంగాలు, దాల్చిన చెక్క వచ్చేసేసి చిన్న 2 పీసులు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మసాలాలు వద్దు అనుకున్న వారు వచ్చేసేసి జీడిపప్పు బదులు కూడా మనం నువ్వులు, పల్లీలు కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు. మసాలాలు వద్దు అనుకుంటే మాత్రం ఇగ్నోర్ చేసేసేయండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మసాలాలు వేయకపోతే ఏంటంటే లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పట్టిన పేస్ట్ వచ్చేసి తాలింపులో యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది తాలింపు వచ్చేసేసి బాగా ఉడకాలండి, మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా గ్రేవీ అంతా ఉడకాలన్నమాట. ఇక్కడ నాకు 5 మినిట్స్ మూత పెట్టేసేసి ఉడికిచ్చేసుకున్నాను. ఉడికిపోయింది, ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసింది. మనం ఏ మిక్సీ జార్లో అయితే పేస్ట్ పట్టుకున్నామో ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా కారము, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకొని ఇంకా ఇది బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మష్రూమ్స్ కర్రీ తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మష్రూమ్ కర్రీ వచ్చేసి ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది అస్సలు తెలియదండి. మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వచ్చేసేసి 2 మినిట్స్ బాగా మసిలిన తర్వాత ముందుగా వేయించుకున్న మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ స్లిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయడమే. ఈజీగా అయిపోతుందండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మరి ఎక్కువ టైం అయితే పట్టదు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక టమోటా ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనుకోండి, కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. లాస్ట్లో లైట్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈజీగా మష్రూమ్స్ కర్రీ ప్రిపేర్ చేయొచ్చండి. అలాగే ఇంకొక విషయం అండి, నా తరఫున మన ఛానల్ వచ్చేసేసి ఇన్స్టెంట్ రెసిపీస్, అలాగే ఇన్స్టెంట్ రైస్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇది హై ప్రోటీన్ ఫుడ్, నార్మల్గా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మాత్రము ఈ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.